14 years వెయిటింగ్. ఇది చూడండి, దేవుడు ఎంత పరీక్షలు పెట్టాడో. దేవుడు నాకు బిడ్డనిస్తున్నాడు. ఈ 9 months కూడా కరెక్ట్ కాబట్టి. వేణుగోపాల్ గారు, కె వేణుగోపాల్ గారు, వారి భార్య కె నమ్రత గారు, వారికి 42 సంవత్సరాల వయసు. పెళ్ళయి 14 ఏళ్ళు అయింది. వాళ్ళ భార్యకి 35 సంవత్సరాలు, ఆయనకి 42 సంవత్సరాలు. 14 ఏళ్ళ నుంచి వాళ్ళు తిరగని హాస్పిటల్ లేదండి. ఆల్మోస్ట్ చాలా హాస్పిటల్ కవర్ చేశారు. వాళ్ళది ఆదిలాబాదు, ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్ హైదరాబాదు, చాలా చోట్ల తిరిగారు కదా, అన్నీ తిరిగారు. అక్కడ మీకు చెప్పినట్టే అక్కడ డాక్టర్ల గారు కూడా రకరకాల భయాలు పెట్టారు, బాధ పెట్టారు. చక్కగా వాళ్ళు లాప్రోస్కోపీ చేయాలన్నారు, లాప్రోస్కోపీ చేయించారు, ఫలితాలు లేవు. ఐయుఐ చేయాలన్నారు, ఐయుఐ చేయించారు, ఫెయిల్యూర్, బిడ్డ లేదు. చివరికి 2 ఐవీఎఫ్లు కూడా చేయించారు. ఒకటో ఐవీఎఫ్, డిస్కౌంట్ ఐవీఎఫ్, 2 పూర్తయిపోయినాయి. బిడ్డ మాత్రం చేతిలో లేదు. 14 ఏళ్ళు అయింది. మరి అదే వ్యక్తి చివరికి మన దగ్గరికి వచ్చారు. ఇవన్నీ ఐవీఎఫ్లు కూడా 8 ఏళ్ల క్రితమే పోయినాయండి. 2018లోనే చేయించేశారు. అప్పుడు పెద్ద ఐవీఎఫ్లు కూడా లేని టైంలోనే లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్లు 2 చేయించారు, ఐయుఐలు చేయించారు, లాప్రోస్కోపీలు చేయించారు. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. చివరికి యూట్యూబ్లో వీడియో చూసి నా దగ్గరికి వచ్చారు సార్. యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది సార్? వచ్చిన లాస్ట్ మంత్ జూన్ 23కి వచ్చాను. దాని తర్వాత సార్ అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చారు ఇద్దరికి. సో జూలైలో మాకు పీరియడ్ మిస్ అయిపోయింది. 1.5 monthలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా, ఓన్లీ ఒక టీకాతో. ఆయన ఇంతవరకు బిల్లలు వాళ్ళ ఇంకా వచ్చిన రోజు టీకా వేశారు, టీకా వేయించుకున్నారు, బిల్లలు తీసుకుందాం అనుకున్నారు, ఆర్డర్ పెట్టుకున్నారు, తెచ్చుకున్నారు. తీరా చూస్తే డేట్ రావట్లేదు. డౌట్ వచ్చి మళ్ళీ ఆగారు. ఆగి డేట్లు చూసుకుంటా సరే టెస్టులు చేయించుకున్నారు. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఏమిటి ఈ సంగతి? 14 ఏళ్ళ నుంచి 2 గీతలు రాలేదు మనకి. ఐయుఐలు అయిపోయాయి, లాప్రోస్కోపీలు అయిపోయాయి, 2 ఐవీఎఫ్లు అయిపోయాయి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రొసీజర్లన్నీ అయిపోయాయి ఆవిడ ఒంటి మీద. కానీ 2 గీతలు మాత్రం రాలేదు. ఇదేంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఏదో అని టీకా అన్నాడు, టీకా పొడిచారు. సరే మా పిల్లంతకు పొడిచారు, కానీ అందరు డాక్టర్లు నాకు పొడిచాడు, ఈయనేంటని తిట్టుకుని కూడా వచ్చాను నేను. సరే ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఆ రోజు తిట్టుకునే ఉంటాను మనసులో. లేదా మంచివాడే, మీరు అయితే మంచివాళ్ళే. తిట్టుకోలేదు కాబట్టి సాధించారు. డిఫెక్ట్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. ఎస్, తిట్టుకోలేదు కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు. తిట్టుకుంటే మీకు వచ్చేదే కాదు. సో ఆయన అర్థం చేసుకున్నారు. సరే ఆయన ఏదో డిఫరెంట్గా ఇస్తున్నారు. అన్ని దారులు తిరిగాం, గోదారులు, ఆపరేషన్ దారులు, అన్ని దారులు తిరిగాం. ఈయన ఏదో రహదారి అంటున్నాడు. ఈయన దారి కూడా ఒక్కసారి చూద్దాం, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చాం. తీరా చూస్తే ఒక టీకా వేశారు అంతే, 2 గీతలు వచ్చేసినాయి. ఏంటి నిజమా కాదా అని చెప్పి ఆయన మళ్ళీ మాకు ఫోన్ చేశారు. టెలికాలర్లకి ఫోన్ చేస్తే మేము ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్ చేయించుకోమన్నాం. ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా తెలియాలంటే ఈ బ్లడ్ టెస్ట్, స్కానింగ్ చేయాలండి అని చెప్పాం. సరే బ్లడ్ టెస్ట్, స్కానింగ్ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర చేయించుకోవచ్చా సార్ అంటే ఎస్. సరే స్కానింగ్ తీస్తే స్కానింగ్లో కూడా డాక్టర్ గారు చెప్పారు, నాయన ప్రెగ్నెన్సీ వచ్చిందిరా మీకు. ప్రెగ్నెన్సీ సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 6 weeks, లెస్ దాన్ 6 weeks అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఇప్పుడే వచ్చింది అని చెప్పి ఇచ్చారు. అది కూడా ఎక్కడొచ్చింది తెలుసా? గర్భసంచిలో. చక్కగా గర్భసంచి బొమ్మలు కూడా ఇచ్చారు. హ్యాపీగా ప్రేమ కట్టించి అట్టు పెట్టండి, పుట్టాక మీ బిడ్డకు చూపించవచ్చు. గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా కాదు. చూడండి ఎలా జరిగింది ఇది. ఆయనే నమ్మలేకపోతున్నాడు. మీరు ఎందుకు నమ్ముతారు? నిజమా మాకే వచ్చిందా అని అలా ఆవిడ నమ్మట్లా. నేనేం చేయాలి ఇప్పుడు? కానీ ఇది మనకి ఇదేమన్నా ఫస్టా, ఇదేమన్నా కొత్త? మీరు అందరూ చూసారా వీడియోలు? టీకాతో కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి. మీకు 20 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు. బయట ఐవీఎఫ్లు పోయి ఉండొచ్చు, డోనార్లు పోయి ఉండొచ్చు, సర్గేట్లకు పోయి ఉండొచ్చు, ఐయుఐలు పోయి ఉండొచ్చు, ఆపరేషన్లు పోయి ఉండొచ్చు. కానీ ఇవేమీ లేకోకుండా ఒక టీకాతో కూడా మీరు ప్రెగ్నెన్సీ పొందొచ్చు. తావీజు మహిమలాగా టీకా మహిమ పనిచేస్తుంది అని చెప్పి నేను ఆ రోజు మీకు చెప్పాను. అదే జరిగింది ఇవాళ. అదే జరిగింది. అందరికీ నమస్కారం సార్. నా పేరు వేణుగోపాల్, మా భార్య పేరు నమ్రత. మాది ఆదిలాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర దగ్గర డిస్ట్రిక్ట్ సార్. సో నేను 14 years సార్ నాకు మ్యారేజ్ అయ్యి. సో లాప్రోస్కోపీ వరంగల్ చేయించాను, ఐవీఎఫ్ కూడా వరంగల్నే, ఐవీఐ కూడా
వరంగల్ చేయించాను అవన్నీ ఎప్పుడు అన్నారు 2016, 18 సార్. దాని తర్వాత అంటే దాదాపు 2016, 18 అంటే ఇప్పుడు చూడండి 8 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు ఒకటి హైదరాబాద్లో హైదరాబాద్ 1 ఇయర్ తిరిగాం. వాళ్ళు కూడా టెస్ట్లు చేశారు, బట్ ఏం ప్రయోజనం లేకుండే. సో మా వైఫ్ యూట్యూబ్లో డాక్టర్ వైఎస్ గారి మా హాస్పిటల్ గురించి విన్నది. సో మేము అట్లా ఇక అంటే చాలా దూరం కాబట్టి మాకు లీవ్ దొరకక ప్లాన్ చేసుకొని మన June 23కి వచ్చాం సార్ దగ్గరికి. సో సార్ కూడా అప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి, టీకాతోనే కావచ్చు, ట్యాబ్లెట్స్ వాటితో కావచ్చు అని చెప్పేసి నమ్మకం ఉండాలని చెప్పి సార్ అన్నారు. సో దాని ప్రకారం మాకు అదృష్టం ఏంటంటే ఆ దేవుడు సార్ రూపంలో మాకు ఎంత అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో టీకాతో ఏంటంటే అది సార్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే 14 ఇయర్స్ చేసా సార్. 14 ఇయర్స్ వెయిటింగ్. ఇది చూడండి దేవుడు ఎంత పరీక్షలు పెట్టాడో. దేవుడు నాకు బిడ్డని ఇస్తున్నాడు. 9 months కూడా కరెక్ట్ కాబట్టి. ఆ రోజు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సార్ మీరు కూడా ఇలాగే వచ్చారు, టెస్టులు చెప్పుంటారు, మా వాళ్ళు నన్ను ఏం కలిసి ఉండరు. అప్పుడు మీకు ఏమనిపించి ఉంటుంది? డాక్టర్ అసలు కనపట్టలేదు, టెస్టులు చేయించేస్తున్నారు, టీకాలు కూడా వేయించేస్తారు అంటే నన్ను చూసేటప్పటికే టెస్టులు టీకాలు కూడా అయిపోయి ఉంటాయి. ఆ రోజు మరి మీకు భయమే లేదా? ఇదేదో తేడాగా ఉంది ఈ హాస్పిటల్లో. చాలా ఇలాంటివి ఎన్నో చూసారు కాబట్టి వాటితో పోల్చుకుంటే ఇది జుజూబి. అందరూ అన్నీ చేశారు, ఈయన కూడా ఏదో ఒకటి చేస్తాడు చూడండి. నమ్మకం అంటే యూట్యూబ్లో సక్సెస్ రేటు చూసి మరి సార్ ట్రీట్మెంట్ బాగుందని చెప్పేసి మేము సార్ దగ్గరికి నమ్మకంతోనే వచ్చాం. అంటే సార్ అంటే 100% అవుతుంది మీకు ఆ టీకా లేకుండా టాబ్లెట్స్ అవి ఫెయిల్ అయితే ఇంకా టెస్ట్లు కూడా సారే చేస్తాను అంటే. సో ఇది మాకు 100% నమ్మకం ఉంది కాబట్టి మేము నమ్మకంతో వచ్చినాం, నమ్మకంతో కూడా వాడతామని చెప్పేసి అనుకున్నాం. సో మాకు తొందరగా ఇచ్చాడు. అది సార్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఓకే, సార్ చెప్పినట్టు కాన్ఫిడెన్స్తో రండి. ఇక సార్ మనకి దేవుని రూపంలో సారే మనకు సహాయం చేస్తుంది కాబట్టి నమ్మకంతో వచ్చి సార్ చెప్పినట్టు మెడిసిన్స్ వాడి ఏం గొడవ పడకుండా ఉండి చక్కగా మీరు ప్రెగ్నెన్సీ పొందాలని అందరినీ బాగుందని ప్రార్థిస్తూ సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు సార్. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, 6 డజన్ ప్రాప్తిరస్తు సార్.